నెల్లూరు తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థులపై అధినేత చంద్రబాబు స్పష్టతకు వచ్చారు. మంత్రులు సోమిరెడ్డి నారాయణలకు సర్వేపల్లి, నెల్లూరు అర్బన్ టికెట్లు ఖరారు చేశారు. ద్విముఖ పోరు ఉన్న పలు నియోజకవర్గాల్లో నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. అమరావతి ప్రజావేదికలో నెల్లూరు, తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల నేతలతో అధినేత చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు అర్బన్ నుంచి మంత్రి నారాయణను పోటీకి దింపాలని నిర్ణయించారు. నెల్లూరు రూరల్ టికెట్ను ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఖరారు చేశారు. కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డికే మళ్లీ అవకాశం కల్పించాలని భావిస్తున్నా మరింత సమన్వయం వచ్చాక ప్రకటించాలని నిర్ణయించారు. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మద్దినేని అశోక్ బాబుల మధ్య పోటీ నెలకొంది. ఆత్మకూరు టికెట్ను బొల్లినేని కృష్ణయ్య ఆశిస్తుండగా కావలి సీట్ను బేద మస్తాన్రావు కోరుతున్నారు. బేద మస్తాన్రావును నెల్లూరు పార్లమెంట్ లేదా కావలి నుంచి పోటీ చేయించే యోచనలో అధినేత ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోతుల రామారావు ఉన్నారు. ఈ స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. గత రాత్రి జరగాల్సిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లోని అభ్యర్థుల ఎంపికను సీఎం ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి టికెట్ను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించారు. శ్రీకాళహస్తి స్థానంపై సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జలతో సమావేశమయ్యారు. ఈసారి టికెట్ తన కుమారుడు సుధీర్ రెడ్డికి కేటాయించాలని బొజ్జల అధినేతను కోరారు. ఇదే స్థానం నుంచి ఎస్సీవీ నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. అధినేత మాత్రం తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు. మిగిలిన 5 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అధినేత సమీక్షించనున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుగుణమ్మ ఉన్నారు. సత్యవేడుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ఉండగా జేడీ రాజశేఖర్ అదే స్థానానికి పోటీ పడుతున్నారు. సూళ్లూరుపేట స్థానాన్ని మాజీ మంత్రి పరశరత్నం ఆశిస్తున్నారు. గూడూరు, వెంకటగిరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాశం సునీల్, రామకృష్ణ ఉన్నారు. ఈ స్థానాల్లో సిట్టింగ్లకే తిరిగి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.